కాశీపట్నం నుంచి అరకు వెళ్ళే రోడ్లో మనం స్టార్ట్ అవుతున్నాం. మనం చూసుకోవడానికి ఎన్ఆర్పురం రోడ్ అండ్ హిల్ స్టేషన్ ఈరోజు మనం చూడబోతున్నాం. ఇది ఫారెస్ట్ ఆఫీస్, ఇది ఫారెస్ట్ గేట్ చెక్ పోస్ట్ మనకి అరకు వెళ్ళే రూట్లో. మన ఎన్ఆర్పురం వెళ్ళాలంటే కాశీపట్నం దగ్గరికి వెళ్ళే ముందు ఈ ఫారెస్ట్ గేట్ మనకి ఫస్ట్ దీన్ని దాటి వెళ్తాం అన్నమాట. ఈకో పార్క్ ఇది. అలాగే ఇదంతా టోటల్ ఫారెస్ట్ ఇది. కాశీపట్నం వెళ్తున్నాం. కాశీపట్నం చేరిన వెంటనే రైట్ సైడ్ ఎన్ఆర్పురం రూటు, హిల్ స్టేషన్కి వెళ్ళే రూటు. ఎన్ఆర్పురం మనం వెళ్ళబోయే స్వామివారి టెంపుల్, అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ ఉంది కదా, దాని యొక్క స్వామివారిని పాదాలన్నమాట. దర్శించుకున్న పాదాలు స్వామివారిని ఇవి దర్శించుకొని మనం కాశీపట్నం నుంచి ఎన్ఆర్పురం మనం వెళ్ళబోతున్నాం. ఇది చూడండి, మనకి కాశీపట్నం దగ్గరలో ఉన్నటువంటి ఒక షేప్లో ఉన్నటువంటి రాక్ ఇది. ఇది చూడండి, ఇది మనం జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే ఏదో దానిలో ఒక రకమైనటువంటి ఒక యానిమల్ లాగా ఏదో కనిపించేలాగా ఫీల్ ఉంటుంది అన్నమాట. చూడండి, ఇది లాంగ్ వ్యూ. ఇది క్లోజ్ వ్యూ. ఇది టెంపుల్ కవర్ చేస్తాం.
కాశీపట్నం రీచ్ అయిపోయాం. చూసారా, ఇది మెయిన్ సెంటర్. ఇక్కడి నుంచి మనం రైట్ డైరెక్షన్ స్ట్రైట్గా అరకు, రైట్ డైరెక్షన్ ఎన్ఆర్పురం. మనం ఎన్ఆర్పురం వెళ్ళే రూట్లో ఈ లెఫ్ట్ సైడ్ ఈ గోస్తని నది ఇది అక్కడి నుంచి వస్తుంటుంది. మనకి బొర్రా కేవ్స్ కింద నుంచి వస్తుంటుంది కదా, అది ఇంతవరకు కూడా ఇది ఇలాగా ప్రవహిస్తూ వస్తూ ఉంటుంది అన్నమాట. హాయ్, చూడండి మనం ఎన్ఆర్పురం వెళ్ళే రూట్లో ఆ క్లౌడ్స్ ఎట్లా పాస్ అవుతున్నాయో హిల్ పై నుంచి ఎక్స్ట్రాడినరీ అన్నమాట. ఈ సీనరీ మొత్తం టోటల్ బ్యాక్ మనం వస్తున్న లెఫ్ట్ రైట్ ఎవ్రీథింగ్ చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అని కనిపిస్తాయి అన్నమాట. చక్కని వీడియోస్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ నేచర్ అన్నమాట అంతా కూడా. అది ఈ క్లౌడ్స్ ఈ రకమైన అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు పర్టికులర్గా చక్కని విజువల్స్ అన్నీ కనిపిస్తే మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. హాయ్, మనం ఎన్ఆర్పురం వెళ్ళే రూట్లో రైట్ సైడ్ మనం వాటర్ ఫాల్కి వెళ్ళే రూట్ అనమాట. ఇది మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. విజువల్స్ అన్ని మిస్ అవ్వకండి. డోంట్ మిస్ ఇట్. క్యాకి కింగ్ ఎక్కువ చూపిస్తాను. హలో వ్యూవర్స్, నేను యూఎస్లో ప్రకృతి అందాలు చూపించడానికి వచ్చేసాను అని చెప్తా. ఓకే, కిందకి వెళ్ళు. ఫోన్ ఇచ్చింది. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తుండాలి. ఓకే, స్టెప్ బై స్టెప్. ఫాలో మీ. చూడండి, ఈ రాక్స్ ఇవన్నీ కూడా చాలా మొత్తం అంతా కూడా అంటే రెయినీ. ఇప్పుడు ప్రజెంట్ బాగా రెయిన్ పడుతుంది అన్నమాట, వర్షం పడుతుంది బాగా ఎక్కువ. అందువల్ల చాలా స్లిప్పరీగా ఉంటుంది అన్నమాట. జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళాలి.
పొదలు చూడండి ఎలా ఉన్నాయో, చాలా దట్టమైన పొదలు. సింగిల్గా వచ్చినప్పుడు కొంచెం స్కేర్డ్గా ఉంటుంది, భయంగా ఉంటుంది అన్నమాట. దగ్గరలోకి వచ్చేస్తాం మనం. వాటర్ ఫాల్, ఎంజాయ్. ఇదంతా కూడా వాటర్ వస్తుంది ఫుల్గా, అలాగే ఆ చివర కూడా వాటర్ వస్తుంది. మనం లెఫ్ట్లో చూస్తే లెఫ్ట్ నుంచి పైనుంచి కూడా మనకి అలా వాటర్ అలా జలపాతంలో వస్తుంటుంది. అక్కడ అందరూ కూడా స్నానం చేస్తారు, ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా. చాలా చక్కని ప్రదేశం, ఫుల్ అట్మాస్ఫియర్, గ్రీనిష్ అండ్ ఫుల్ ఆక్సిజన్, హెల్దీ, నైస్. కొత్తగా ఇలా తుమ్మాడికి వెళ్తుందన్నమాట. మనం మళ్ళీ పైకి వెళ్ళి మనం కొంచెం చూసొద్దాం, చూసి వాటర్ ఎట్లా వస్తుందో అందరికీ చూపిస్తాం. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ అంతా కూడా మనం చూస్తున్నది ఇది చాలా చిన్నది. ఇది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వస్తున్నది. మనం ముందుకెళ్ళి షూట్ చేద్దాం దగ్గర నుంచి. ఇప్పుడు దీన్ని షూట్ చేయడానికి మనం ఆ పైనుంచి ఈ రూట్లోంచి అలా పైకి వెళ్ళి ఆ మిగతా విజువల్స్ కూడా మనం రికార్డ్ చేద్దాం. ఇదంతా స్టెప్ పై నుంచి ఇట్లా అలా వస్తుంది కదా, దీనిపైన మళ్ళీ మనం ఇది చూద్దాం మిగతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, చాలా స్లిప్పరీ ఉంది, కష్టం, బాగా కష్టం. ఎక్కడో ఇప్పటి వరకు మనం ఇంత ముందు చూసిన వీడియోస్ అన్నీ కూడా వాటర్ ఫాల్ ఎండింగ్, అవి స్టార్టింగ్ స్టెప్ బై స్టెప్ వస్తున్నాం కదా. ఇంకా ఫార్వర్డ్కి వెళ్తాం మనం, ఇంకా ముందుకెళ్ళి మనం చూసుకుందాం. చాలా ఎక్కువ ఫ్లో వస్తుంది అన్నమాట, అవన్నీ మనం షూట్ చేద్దాం. థ్యాంక్ యూ.
లాస్ట్ ఇది. వర్షం వచ్చినప్పుడు నా సెంటర్కి ఇప్పుడు మనం అంతా ఈ వాటర్ ఫాల్స్ అంతా చూసాం కదా, దీని నుంచి బ్రాంచెస్ మెయిన్ బ్రాంచ్ అనమాట. ఇంకా ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది అది ఫస్ట్ నుంచి అనే విషయాన్ని మనం చూపిద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్. వాటర్ వస్తూనే ఉంటుంది అన్నమాట. వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా, వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఫ్లో ఉంటుంది, అంతా కూడా చాలా ఫ్లో ఉంటుంది. ఆ లాంగ్ వ్యూ చూసారా? ఆ లాంగ్ వ్యూలో వాటర్ ఫాల్ ఎట్లా వస్తుంది చూడండి. అలాగే ఆ కొండపైన చూడండి, ఆ హిల్ పైన క్లౌడ్స్ దగ్గరగా ఉన్నాయి చూసారా, మేఘాలు. దానికి ఆనుకొని వాటర్ ఫాల్ ఉంది చూడండి. దానిపైనుంచి కొండపైనుంచి ఇలా జారుకుంటూ ఎలా వస్తుంది చూడండి. ఎక్స్ట్రాడినరీ అండి. ఇక్కడికి ఆ వాటర్ ఫాల్ సౌండ్ వస్తుంది చూడండి. ఇది లైవ్లో మేమైతే దీన్ని అనుభవిస్తున్నాం అన్నమాట, ఆ సౌండ్ని.
మేఘాలు, చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, సూపర్ బండి, పక్షుల అరుపులు. హాయ్, చూసారా మీరు? ఇప్పుడు అవన్నీ చూపించాను కదా, ఆ దగ్గర నుంచి జూమ్ చేసి అవన్నీ కూడా చక్కని, ఇదంతా కూడా చాలా పచ్చని చెట్లు, అరణ్యాలు, ఇదంతా అడవి మొత్తం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. నేచర్ అంతా చాలా ఎంజాయ్ చేయొచ్చు. దీనికి ఆ మ్యూజిక్ వింటూ అట్లా చేస్తే చక్కగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.